ఎమర్జెన్సీ పాలన దేశానికి మాయం మచ్చని భువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యుడు బీజేపీ నాయకుడు బూర నర్సయ్యగౌడ్ అన్నారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పార్టీ నాయకుడు బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ 50 సంవత్సరాల క్రితం విధించిన ఎమర్జెన్సీ మచ్చ చెరపలేనిదని, భారత ప్రజలకు చీకటి రోజులని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు రాజ్యాంగ పరిరక్షణ గురించి మాట్లాడడం సిగ్గుచేటని ఈ సందర్భంగా అన్నారు. అనంతరం ఎమర్జెన్సీ సమయంలో జైలు జీవితం గడిపిన తన్నీరు ప్రభాకర్ రావు, గాలిరెడ్డిలను ఘనంగా సన్మానించారు. ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘన దినోత్సవంగా ఎమర్జెన్సీ రోజులను పరిగణించాలని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబైన గోపి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్ర మహేష్, అల్లాడి రమేష్, మేన రాంప్రసాద్, పల్ల మన్నపూర్ణ, దేవేందర్ యాదవ్, ఆడెబ్ రవీందర్, మల్లారెడ్డి, రాగుల రాజిరెడ్డి, వెంకటేష్, నవీన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. माता की जय, जय श्री राम, जय श्री राम, की जय. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి ప్రజాస్వామ్యంలో ఎమర్జెన్సీని విధించి భారతదేశంలో 50 సంవత్సరాలు పూర్తయింది. మరి ఆ రోజు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన వ్యక్తుల్లో మరి ఇందిరాగాంధీ గారు ప్రముఖులు. మరి వారు చేసిన కూనీ, ఆ రోజు రాజ్యాంగం కూనీ, ప్రజాస్వామ్యం కూనీ అయింది. మరి ఆ రోజు ఎందరో మంది మన ప్రతిపక్ష నాయకులు ఎవరైతే ఇందిరాగాంధీ గారు ఏదైతే ఎమర్జెన్సీని విధించారో ఆ రకంగా భారతదేశాన్ని ముప్పు తిప్పలు పెట్టిన వారు, ప్రజాస్వామ్యం లేకుండా చేసిన వారు ఈ రోజు రాజ్యాంగాన్ని సంకలో పెట్టుకొని రాజ్యాంగ పరిరక్షణ తిరుగుతున్నారు. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో మౌన ప్రదర్శన, ఏదైతే ప్రజాస్వామ్యాన్ని మాట్లాడనీయకుండా కూనీ చేసినారో దానికి గాను మౌన ప్రదర్శన చేయడం జరిగింది. దానికి గాను ముఖ్య అతిథిగా మాజీ పార్లమెంటు సభ్యులు బూర నర్సయ్యగౌడ్ గారు వచ్చారు కనుక దాని గురించి వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. ఈరోజు రాజ్యాంగ హత్యా దివాస్ అంటే రాజ్యాంగాన్ని చంపిన దినోత్సవంగా బీజేపీ తరఫున బీజేపీ జిల్లా అధ్యక్షులు గోపి గారు, అనేక మంది బీజేపీ నాయకులు, కార్యకర్తలు మరియు రాజ్యాంగాన్ని ప్రేమించే వ్యక్తులందరూ రాజ్యాంగాన్ని హత్య చేసి 50 సంవత్సరాల సందర్భంగా 25th జూన్ నాడు ఈరోజు గాంధీ చౌక్ వరకు మనం మౌన ప్రదర్శన చేయడం జరిగింది. ప్రధానంగా రాష్ట్రపతి పాలనను విధించినటువంటి రోజు ఈరోజు. అదేవిధంగా ఆ రోజు అనేక కుంభకోణాలు కాంగ్రెస్ సొంతం, అనేక కుంభకోణాలు కాంగ్రెస్ సొంతం. కేవలం బీజేపీ ఆ రోజు మోడీ గారు అజ్ఞాతంలోకి వెళ్ళి రాజ్యాంగ పరిరక్షణ కొరకు పోరాడినటువంటి వీరుడు వాజ్పేయి గారు, అద్వానీ గారు జైలు జీవితం గడిపినటువంటి రోజు. ఈరోజు రాజ్యాంగ పరిరక్షణ కొరకు అమరులైనటువంటి అందరికీ జోహార్లు అర్పిస్తూ ఈరోజు రాజ్యాంగాన్ని కాపాడటానికి జైలు జీవితం గడిపినటువంటి ప్రభాకర్ రావు గారికి, గాలిరెడ్డి గారికి బీజేపీ పార్టీ తరఫున సన్మానం కూడా చేస్తున్నామని తెలియజేస్తున్నా. మీడియా మిత్రులు, ఇది కేవలం పత్రికా సమావేశం కాదు, రాజ్యాంగ సమావేశం. ఈ అంశాన్ని నలుదిక్కులా పాకేలాగా ప్రచురించాలని విజ్ఞప్తి.